హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయిశ్రీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A ప్రాబబిలిటీ ఎక్సర్సైజ్ 9B సెకండ్ రోమన్ 7 to 13 ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చూద్దాం. సో ఇందులో మనకి 7th క్వశ్చన్ ఇంపార్టెంట్, ఎందుకంటే AP 18 TS 18-19 లో రిపీట్ అయింది అండ్ ఆల్సో 9th వన్ AP 15 అండ్ 10th వన్ AP 19. సో అప్ టు 13 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం సొల్యూషన్స్ చూద్దాం. సో ఫస్ట్లీ 7th వన్, ABC 3 are 3 horses in a race. The probability of A to win the race is twice that of B and probability of B is twice that of C. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ABC అని 3 హార్సెస్ ఉన్నాయి, అవి రేస్లో ఉన్నాయి. సో ఏ విన్ అవ్వాలంటే దాని యొక్క ప్రాబిలిటీ B యొక్క ప్రాబిలిటీ కన్నా డబల్ ట్వైస్ ఉంటుంది. సో P of A is equal to 2 into probability of B and probability of B is twice that of C. అంటే C యొక్క ప్రాబిలిటీకి డబల్ లేదా ట్వైస్ ఉంటుంది అని మనకి కండిషన్స్ ఇచ్చారు. ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు, ఇండివిజువల్ ప్రాబిలిటీ ఆఫ్ ABC ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏంటి విన్ అవ్వడానికి. సో ABC ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో ఏంటి, ఏకి BC, ఏ జరిగితే B జరగదు, B జరిగితే C జరగదు. సో దీస్ 3 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ABC 3 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనే పాయింట్ తెలిస్తే మనకి ప్రాబ్లం అనేది అయిపోతుంది. సో ABC ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C. సో వీటి 3 యొక్క ప్రాబిలిటీ ఈక్వల్ టు 1. మనం P ఆఫ్ A ప్లేస్ లో మనం 4 P ఆఫ్ C అని రాసుకోవచ్చు, ఎందుకంటే P ఆఫ్ A is equal to 2 P of B. So 2 P of B. Again P of B is equal to 2 P of C. So that is equal to 4 P of C. So మనం P of A place లో 4 P of C అని రాసాం. P of B is equal to 2 P of C and P of C. మొత్తం ఈ ఈక్వేషన్ అంతా మనం A లో కానీ B లో కానీ C లో కానీ కన్వర్ట్ చేసుకుంటే మనకి P of C కానీ P of B కానీ వస్తుంది. So 4 plus 2 plus 1, 7. 7 P of C is equal to 1. So P of C is equal to 1 by 7. And from equation number 2. Equation number 2, P of B is equal to 2 into P of C. So substitute P of C. So after substituting, P of B is equal to 2 by 7. And from equation number 1, P of A is equal to 2 P of B. So P of A is equal to 2 into 2 by 7, that is P of A is equal to 4 by 7. So P of A, P of B, P of C. These 3 are mutually exclusive. So if you add these 3, we will get 1. A bag contains 12 2 rupee coins, 7 1 rupee coins and 4 half rupee coins. If 3 coins are selected at random, then find the probability that. So ఈ క్వశ్చన్ లో మనకి ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ లో 2 రూపీ కాయిన్స్ 12 ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ 7, హాఫ్ రూపీ కాయిన్స్ 4. సో ఇక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మనకి ఏంటి, 3 కాయిన్స్ సెలెక్ట్ చేయమంటున్నాడు. అందులో ఫస్ట్ది ద సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఈస్ మాక్సిమం. సో మనం 3 కాయిన్స్ సెలెక్ట్ చేయాలి, ఆ 3 కాయిన్స్ సమ్ మాక్సిమం అవ్వాలి. సో అంటే ఏంటి, మనం 2 రూపీ కాయిన్స్ నే తీసుకోవాలి. 3 2 రూపీ కాయిన్స్ అయితేనే మనది సమ్ మాక్సిమం అవుతుంది. అదే 1 రూపీ కాయిన్స్ తీసుకుంటే 3 అవుతుంది సమ్. అదే 2 రూపీ కాయిన్స్ అయితే 3 2s 6, సమ్ అనేది 6 అవుతుంది. 2 plus 2 plus 2 6. సో మనకి టోటల్ గా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 23 కాయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ద సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఇస్ మాక్సిమం. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఇస్ మాక్సిమం. మాక్సిమం అవ్వాలంటే మనం 2 రూపీ కాయిన్స్ తీసుకోవాలి. 2 రూపీ కాయిన్స్ 3 సెలెక్ట్ చేయాలి. మనకి టోటల్ 12 ఉన్నాయి. సో మనకి N of E is equal to 12C3. సెలెక్షన్ కాబట్టి C తీసుకున్నట్టు కాంబినేషన్. అదే అరేంజ్మెంట్ అయితే P. సెలెక్షన్ కాబట్టి 12C3. అండ్ P of E. P of E ఏంటి, N of E by N of S. మనకి N of S ఏమవుతుంది, 23C3. సో టోటల్ మనకి 23C3 ఉన్నాయి. అంటే 3 కాయిన్స్ మనం 23 కాయిన్స్ నుంచి సెలెక్ట్ చేయాలి. సో P of E is equal to 12C3 by 23C3. సో ఈ క్వశ్చన్ లో సెకండ్ పార్ట్,
ద సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఇస్ మినిమం. సో ముందు మనం మాక్సిమం చూసాం, ఇప్పుడు మినిమం. మినిమం అంటే అన్నిటికంటే తక్కువ ఉన్న వాల్యూ ఉన్నది తీసుకోవాలి. అంటే మనకి 2 రూపీస్, 1 రూపీ, హాఫ్ రూపీ ఉంది. సో ఈ 3 వాటిలో మనకి హాఫ్ రూపీ అనేది తక్కువ. సో మనం హాఫ్ రూపీ తీసుకుంటే వాటి యొక్క సమ్ మినిమం అవుతుంది. సో మనం హాఫ్ రూపీ కాయిన్స్ 3 కాయిన్స్ సెలెక్ట్ చేయాలి. హాఫ్ రూపీ కాయిన్స్ మనకి ఇక్కడ 4 ఉన్నాయి. సో 4C3. సో n of e is equal to 4C3. Then p of e is equal to n of e by n of s. So that is equal to 4C3 by మనకి n of s ఎంత 23C3. n of s is equal to 23C3. Now third one. Each coin is of different value. సో మనం ఒక్కొక్క కాయిన్ డిఫరెంట్ వాల్యూను తీసుకోవాలంటే ఒక 2 రూపీ కాయిన్, ఒకటి 1 రూపీ కాయిన్, ఒకటి హాఫ్ రూపీ కాయిన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అది n of e is equal to 12C1 into 7C1 into 4C1. సో మనం 3 నుంచి ఒక కాయిన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. బై టోటల్ p of e, ప్రాబిలిటీ కావాలంటే టోటల్ చేయాలి. టోటల్ అంటే n of s. n of s is equal to, సో హియర్ n of e by n of s. n of e 12C1 into 7C1 into 4C1 by n of s 23C3. And ninth one, the probabilities of 3 events A, B, C are such that, సో మనకి ఇక్కడ ప్రాబిలిటీస్ ఇచ్చారు p of a, p of b, p of c అండ్ a ఇంటర్సెక్షన్ b అంటే a లోని b లోన కామన్ గా ఉన్న ఈవెంట్స్ 0.09. ac అంటే a లోని c లో ఉన్న కామన్ ఉన్న ఈవెంట్స్. నెక్స్ట్ a, b, c. సో మూడాటిలో మనకి కామన్ గా ఉన్న ఈవెంట్స్ 0.08. అండ్ మనకు ఇంకా ఇచ్చిన ప్రాబిలిటీ p of a యూనియన్ b యూనియన్ c అంటే 3ని మిక్స్ చేస్తే వచ్చే ప్రాబిలిటీ అది p of గ్రేటర్ దాన్ 0.75. సో దీని యొక్క వాల్యూ ఈక్వల్ టు ఆర్ 0.75. సో ఈ వాల్యూస్ ఇచ్చారు. మనం ఏమని ప్రూవ్ చేయమన్నాడంటే, సో p of b ఇంటర్సెక్షన్ c, సో దీని యొక్క ప్రాబిలిటీ ఈ ఇంటర్వల్ లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఏ ప్రాబిలిటీ అన్నా లెస్ దాన్ 1 కానీ ఈక్వల్ టు 1 కానీ ఉంటుంది. సో అందుకని ఇక్కడ 0.75. సో 0.75 ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే p ఏంటి 0.75 కి ఈక్వల్ గా కానీ లేదా ఎక్కువ ఇంకా కానీ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని 0.75 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p of a యూనియన్ b యూనియన్ c లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దీని యొక్క ప్రాబిలిటీ అనేది ఈక్వల్ టు 1 కానీ లెస్ దాన్ 1 కానీ ఉంటుంది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. అండ్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే p of a యూనియన్ b యూనియన్ c, p of a ప్లస్ p of b ప్లస్ p of c మైనస్ p of a ఇంటర్సెక్షన్ b మైనస్ p of b ఇంటర్సెక్షన్ c మైనస్ p of c ఇంటర్సెక్షన్ a ప్లస్ p of a ఇంటర్సెక్షన్ b ఇంటర్సెక్షన్ c. సో మనకి దీని యొక్క ఫార్ములా ఇది ఒకటి తెలిస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మనకున్న వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి 0.75, సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 0.75 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.21 మైనస్ 21 మైనస్ p of b ఇంటర్సెక్షన్ c లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మనకి ఇక్కడ మనం ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేసాం. సో అప్పుడు మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ కింద, లెస్ దాన్ గ్రేటర్ దాన్ కింద చేంజ్ అవుతుంది కదా. సో ఇక్కడ లెస్ దాన్ సింబల్ గ్రేటర్ దాన్ గా చేంజ్ అయ్యింది మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా మనకి ఏంటి p of b ఇంటర్సెక్షన్ c ఇంటర్వెల్ ఫైండ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా 1.21 ఎక్స్ట్రాగా ఉంది. సో దీన్ని రిమూవ్ చేయాలంటే మనం ప్లస్ 1.21 యాడ్ చేస్తే మైనస్ 1.21 ప్లస్ 1.21 క్యాన్సిల్ అవుతుంది. సో అందుకని మనం ఇక్కడ ప్లస్ 1.21 ని బోత్ సైడ్స్ యాడ్ చేసాం. సో యాడ్ చేసిన తర్వాత మైనస్ 1.21 ప్లస్ మైనస్ 1.21 ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో p of b ఇంటర్సెక్షన్ c గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 1.21. సో మనం సాల్వ్ చేస్తే 0.21 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు p of b ఇంటర్సెక్షన్ c లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.46. అంటే దీని యొక్క ఇంటర్వెల్ ఏంటి p of b ఇంటర్సెక్షన్ c 0.21 0.46. సో అదే ప్రూవ్ చేయమన్నారు మనం.
10th one, the probability of 3 mutually exclusive events are respectively given. మనకి probability of 3 events ఇచ్చారు. ఒకటి 1 plus 3p/3, 1 minus p/4, 1 minus 2p/2. సో వాటిని p of a plus p of a, p of b, p of c అనుకున్నాం. మనకి ఇక్కడ ప్రూవ్ చేయమని prove that 1/3 less than or equal to p less than or equal to 1/2 అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఎందుకంటే ఏపీ 19లో వచ్చింది మనకి. సో p of a is equal to 1 plus 3p/3. సో ఏ ప్రాబిలిటీ అయినా 0కి 1కి మధ్య లై అవుతుంది కాబట్టి 0 less than or equal to p of a less than or equal to 1. సో p of a వాల్యూ మనకు తెలుసు. మనకు ఓన్లీ p వాల్యూ ఒకటే కావాలి. సో p వాల్యూ ఒకటే కావాలి కాబట్టి 3తో మనం ఇంటూ చేసాం. 3 into 0 0. 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 3 గెట్ క్యాన్సిల్. సో 1 plus 3p less than or equal to 1 into 3 3. సో మనకి ఇంకా ఎక్స్ట్రాగా 1 ఉంది ఇంటూ 3 into p ఉంది. సో ఫస్ట్ 1 ఎలిమినేట్ చేద్దాం. దానికి -1 యాడ్ చేద్దాం. సో -1 0 -1 -1 less than or equal to. సో ఇక్కడ -1 ఉంది. -1 యాడ్ చేసినప్పుడు -1 plus 1 గెట్ క్యాన్సిల్. సో 3p less than or equal to 3 minus 1 2. సో ఇంకా మనకి ఎక్స్ట్రాగా 3 ఉంది. సో డివైడెడ్ బై 3 అండ్ వి డివైడ్ విత్ 3 -1/3 less than or equal to p less than or equal to 2/3. అలాగే మనం సెకండ్ p of b ని కూడా చేయాలి. p of b కూడా 0కి 1కి మధ్య లై అవుతుంది కాబట్టి రాసి సబ్స్టిట్యూట్ చేసి మనం p వాల్యూ అనేది తీసుకురావాలి. సో ఇన్ ద సేమ్ వే p of c ఆల్సో. సో మనకి p of a నుంచి ఒక ఈక్వేషన్, p of 2 నుంచి సెకండ్ ఈక్వేషన్, p of 3 నుంచి థర్డ్ ఈక్వేషన్ అనేవి వస్తాయి. సో తర్వాత మనం 3 p of a యూనియన్ b యూనియన్ c ఇది కూడా 0కి 1కి మధ్య లై అయి ఉంటుంది మనకి తెలుసు కాబట్టి p of a plus p of b plus p of c. సో ఈ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది. ఈ వాల్యూస్ ఎలాగో తెలుసు p of a, p of b, p of c. సో సబ్స్టిట్యూట్ చేసి సో ఈ 3 ఆటికి 3 4కి 2కి ఎల్సిఎం 12. సో 12తో ఎల్సిఎం చేసి 12తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఎల్సిఎంలో ఉన్న 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 12 క్యాన్సిల్ అయిపోతుంది. 12 into 0 0 అండ్ 12 into 1 12. సో ఇవన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి పీలో ఒక ఈక్వేషన్ వస్తుంది. సేమ్ మనకి 1 2 3 ఈక్వేషన్స్ ఎలా అయితే వచ్చాయో సో ఫోర్త్ ఈక్వేషన్ కూడా అలానే వస్తుంది. సో మనకి 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 4. సో ఈ 4 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేసే మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ మనకు తెలియాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మినిమం వాల్యూ -1/3, ఇక్కడ -3. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మినిమం వాల్యూ ఉంది. కానీ ఈ 4 వాటిలో మనకు ఒక మినిమం వాల్యూ 4 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేయాలి. సో అలా చేసే మినిమం వాల్యూ మినిమం -1/3, మాక్సిమం 1/2. సో ఈ 2 వాల్యూస్ మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తాయి. సో మనం మినిమం వాల్యూ 1/3, మాక్సిమం వాల్యూ 1/2 తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ మనకి మాక్సిమం వాల్యూ 1 ఉంది కానీ ఈ 1 అనే మాక్సిమం వాల్యూ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయదు. ఎందుకంటే ఇక్కడ 2/3 1 కంటే తక్కువ. కానీ మనకి ఈక్వేషన్ ప్రకారం 2/3 మాక్సిమం వాల్యూ. సో మనం ఏదైతే మాక్సిమం వాల్యూ అది తీసుకోవాలి. సో 1/2 ఇక్కడ ఇచ్చిన 4 ఈక్వేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. సో కాబట్టి 1/3 less than or equal to p less than or equal to 1/2. సో క్వశ్చన్ లో వాడు ఇదే ప్రూవ్ చేయమని ఇచ్చాడు. 11th one, on a festival day, a man plans to visit 4 holy temples A, B, C, D in a random order. Find the probability that he visits A before B, A before B and B before C. సో ఇక్కడ ఒక పర్సన్ ABCD అనే టెంపుల్స్ ని విజిట్ చేయాలనుకుంటున్నాడు. సో అందులో మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చారు. అది A before B అంటే A విజిట్ చేసిన తర్వాత B అనే ప్లేస్ ని విజిట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ A బిఫోర్ B అంటే A విజిట్ చేసిన తర్వాత B అండ్ B విజిట్ చేసిన తర్వాత C. ఇక్కడ మనకి 4 ప్లేసెస్ ఉన్నాయి. అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో మనం విజిట్ చేయొచ్చు. సో టోటల్ వేస్ ఏంటి మనకి 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 24.
దాన్ని ఎన్ ఆఫ్ ఎస్ అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏ బిఫోర్ బి అంటే ఏని ఫస్ట్ విజిట్ చేయాలి, తర్వాత బిని విజిట్ చేయాలి. మనకి అలా అయితే 6 వేస్ ఉన్నాయి. ఆ 6 వేస్ ఏంటంటే మనకి టోటల్గా 4 ప్లేసెస్ ఉన్నాయి, ఏబి సిడి. సో ఫస్ట్ ఏ విజిట్ చేసి బి, లేదంటే ఫస్ట్ సి కానీ డి కానీ విజిట్ చేసి ఏబి. సో ఇలా మనకి 6 ఉన్నాయి. అవి ఇది 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో టోటల్లీ 12 వేస్. మనకి టోటల్గా 12 వేస్ అనేవి ఏని విజిట్ చేసిన తర్వాత బిని విజిట్ చేయడానికి ఉన్నాయి. సో దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 12 and p of e is equal to n of e by n of s, that is 12 by 4 factorial. 12 by 24, that is equal to 1 by 2. Now a before b, b before c అంటే ఫస్ట్ ఏ విజిట్ చేయాలి, తర్వాత బి, తర్వాత సి. సో మనం దాన్ని let e be the event of a man visits a before b and b before c. సో అలా చూసుకుంటే మనకి 4 వేస్ ఉన్నాయి, ఏ బి సి. ఫస్ట్ ఏ విజిట్ చేసేది, తర్వాత బి, తర్వాత సి. సో ఇక్కడ కూడా ఏ బి సి. ఇక్కడ ఏ మధ్యలో డిని విజిట్ చేశాడు, తర్వాత బిసి. ఇక్కడ ఏని విజిట్ చేశాడు, బిని విజిట్ చేశాడు, నెక్స్ట్ డి, నెక్స్ట్ సి. సో మనకి 4 ఉన్నాయి. సో మనం 4 వేస్ లో మనం విజిట్ చేయొచ్చు. సో టోటలీ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4. సో దట్ ఈస్ ప్రాబిలిటీ ఈస్ 4 by 24, that is equal to 1 by 6. 12th one. From the employees of a company, 5 persons are selected to represent them in a managing committee. సో మనకు ఒక కంపెనీలో 5 పర్సన్స్ ని సెలెక్ట్ చేశారు ఒక కమిటీ గురించి. సో ఆ 5 పర్సన్స్ ఒక డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్, ఏ పర్సన్ ఈ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ గ్రూప్ టు యాక్ట్ యాజ్ ఏ స్పోక్స్ పర్సన్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద స్పోక్స్ పర్సన్ విల్ బి ఈదర్ మేల్ ఆర్ అబౌవ్ 35 years ఏజ్. సో వాళ్ళు ఒక స్పోక్స్ పర్సన్ ని సెలెక్ట్ చేశారు. అతనికి ఉన్న కండిషన్స్ ఏంటి, అతను మేల్ అవ్వాలి, లేదంటే అబౌవ్ 35 years అయినా అయి ఉండాలి. సో ఆన్సర్ ఏ బి ద ఈవెంట్ దట్ ద స్పోక్స్ పర్సన్ విల్ బి ఎ మ్యాన్. సో ఫస్ట్ కండిషన్ మనం మ్యాన్ చూద్దాం, నెక్స్ట్ 35 years. అండ్ లెట్ బి బి ద ఈవెంట్ దట్ ద స్పోక్స్ పర్సన్ ఏజ్ ఈజ్ అబౌట్ 35 years. మనకు మొత్తం ఎస్ శాంపుల్ స్పేస్ లో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి, మెన్ అయి ఉండాలి. సో ఇచ్చిన బాక్స్ లో మనకి మెన్ 3 మెంబర్స్ ఉన్నారు అండ్ ఫీమేల్ 2 మెంబర్స్. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 and n of b is equal to 2. and n of a intersection b అంటే బోత్ n of a లో b లో కామన్ గా ఉంది, అంటే మెన్ అయి ఉండాలి, 35 years క్రాస్ చేసిన ఆయన అయి ఉండాలి. ఇక్కడ మన మేల్ చూసుకోవాలి మరియు 35 years క్రాస్ అయి ఉండాలి. ఇక్కడ మనకి 35 years క్రాస్ చేయలేదు. ఇక్కడ మెన్ 41 years అంటే 35 క్రాస్ చేసాడు. సో ఏ ఇంటర్సెక్షన్ బి 1 ఉంది. సో ఏ యొక్క ప్రాబిలిటీ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 by 5, దట్ ఈస్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. అండ్ పి ఆఫ్ బి ఈస్ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. మనకి పి ఆఫ్ ఏ ఉంది, పి ఆఫ్ బి ఉంది. సో నౌ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 35 years క్రాస్ చేసి ఉండాలి మరియు మెన్ అయి ఉండాలి. సో దానికి పి ఆఫ్ ఏ యూనియన్ బి తీసుకుందాం. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దట్ ఈస్ సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 1 by 5. సబ్స్టిట్యూట్ చేస్తే పి ఏ యూనియన్ బి అంటే ఎయిదర్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఎయిదర్ ఏ పర్సన్ హూ ఎక్సీడ్స్ 35 years అండ్ హీ షుడ్ బి ఎ మెన్. ఎయిదర్ అని ఇచ్చాడు. ఒకవేళ మనకి ఇంటర్సెక్షన్ కానీ ఇస్తే మనం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకోవాలి. So this is the answer. 13th one. Out of 100 students, 2 sections of 40 and 60 are formed. So మనకి 100 students ఉన్నారు, అందులో 40 ఒక సెక్షన్, 60 ఒక సెక్షన్. If you or your friend are among the 100 students, find the probability that you both enter the same section and you both enter the different section. So from the given information, we can select 2 students from 100 students in 100 C2 ways. మన 2 students ని 100 C2 ways లో సెలెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి n of s is equal to 100 C2. And A, B and even both enter the same section. సో ఫస్ట్ ప్రాబ్లం 2 students ఒకే సెక్షన్ లోకి ఎంటర్ అవ్వాలి.
సో దానికి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే 40 స్టూడెంట్స్ లోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే 60 స్టూడెంట్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. అప్పుడే మనకి ఇద్దరు ఒక సెక్షన్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ 40 C2 ప్లస్ 60 C2 బై 100 C2. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 17/33. 40 C2 అంటే ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి 40ని 2 టైమ్స్ బ్యాక్వర్డ్ రాయాలి. 40 × 39 అండ్ 2 అంటే 2 × 1. అలాగే 60 C2 అంటే 60ని 2 టైమ్స్ బ్యాక్ రాసి 2 × 1 రాయాలి. మనకి ఇక్కడ 2 ఇచ్చారు కదా, 2 × 1. సో ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ 17/33. నెక్స్ట్ ది సెకండ్ క్వశ్చన్. ఇద్దరు డిఫరెంట్ సెక్షన్ నుంచి ఎంటర్ అవ్వాలి. సో దట్ ఈస్ బి ఈజ్ ఎన్ ఈవెంట్ బోత్ ఎంటర్ డిఫరెంట్ సెక్షన్. అంటే మనకి దీనికి కాంప్లిమెంట్, అంటే ఇది జరిగితే ఇది జరగదు, ఇది జరిగితే ఇది జరగదు. సో మనం పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇలా చేయొచ్చు, లేదంటే ఎన్ ఆఫ్ బి కింద పైన అయితే ఎలా చేసామో అలా కూడా చేయొచ్చు. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈజీ 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే 17/33. 1 మైనస్ 17/33. So that is 33/17/33. That is equal to 16/33.